హాయ్ అండి. ఈరోజు నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నాను. టిఫిన్లోకి అండి ఈ టమాటా పచ్చడి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే ఆయిల్లో వేగినప్పుడైతే తిల్లకుండా పేలకుండా ఉంటాయి. అలాగే డైరెక్ట్గా వేసేస్తే పేలుతాయి కదా, నేను ఇలా కట్ చేసి వేసుకుంటాను. టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చట్నీ చేసి తాలింపేసి పక్కన పెట్టేశాక ఈరోజు మా టిఫిన్ కోసం అయితే ఉల్లి దోశలు అయితే వేస్తున్నాను. ఉల్లి దోశలు అయితే చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే. ఉల్లి దోశలు వేసాక కొంచెం అంబలు అయితే చేసుకున్నాను. అంబలు చేశాక కూడా రాగి తోప అంటాం కదా, ఆ రాగి తోప కూడా చేస్తుంటాను. డే బై డే చేస్తుంటాను రాగి తోపని. చాలా మంది పిల్లలు అంబలు తాగటానికి ఇష్టపడరు కదా, అలా అని వదిలేయకుండా నేనైతే ఇలా, మా పిల్లలు కూడా తాగరు అంబలి, నేనైతే నా కోసం అంబలు చేసుకొని వాళ్ళ కోసం అయితే ఇలాగా రాగి తోప అయితే చేసుకుంటాను. రాగి తోప అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం స్వీట్గానే చేస్తాను, ఇష్టంగా తింటారని. అలానే ముద్దగా చేసేయని కొంచెం పలచగానే చేసుకుంటాను. అలాగే నేను బెల్లం ఎప్పుడు తురిమేసి ఉంచేసుకుంటాను. డే బై డే చేస్తాను కదా, అప్పటికప్పుడు తురుముకోవటం ఎందుకని తురిమేసుకుంటాను. కానీ వాటర్లో బెల్లం కరిగేగా ఒకసారి అయితే వడగట్టుకుంటాను. ఇసుక ఉంటుందండి బెల్లంలో, ఎటువంటి బెల్లమైనా సరే ఇసుక అనేది ఉంటుంది కాబట్టి బెల్లం కరిగిన వెంటనే ఒకసారి వడగట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు కోడిగుడ్ల పులుసు అయితే చేశాను. ఈరోజు మా రైస్లోకి ఒక కర్రీ చేసేసాను. పులుసు అయితే ఇంకా బాగుంటుంది కదా అని గుడ్లేసి పులుసు అయితే చేసేసాను. అలాగే ఈరోజు అయితే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రీన్ గ్రేప్స్ అయితే జ్యూస్ చేశాను. ఫస్ట్ టైం చేశాను ఆ జ్యూస్, కానీ చాలా బాగా వచ్చింది. అసలు షుగర్ అనేది యాడ్ చేయాలి, చాలా స్వీట్గా ఉన్నాయి అవి. అదే చేశాను ఫస్ట్ టైం, కానీ చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు బ్లాక్వే చేస్తూ ఉంటాను, అలాంటిది ఈరోజు అయితే వైట్ గ్రేప్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మొత్తం జ్యూస్ చేసేసాను. చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తానండి, ఓ లింక్ ఓపెన్ చేయండి. ఒక మంచి టెంపుల్కి వెళ్ళాను, ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన టెంపుల్ అండి, అందరూ చూస్తే బాగుంటుంది కదా. పురాతనమైన టెంపుల్ కోసం అయితే తెలుసుకోవాలి. జ్యూస్ అయితే చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది జ్యూస్ అయితే.